అమెరికా ఆంక్షల తర్వాత ఫార్మా షేర్స్ పడిపోతాయని అందరూ భావించారు. ఎందుకంటే భారతదేశం నుంచి వెళ్ళే వాటిలో బట్టలు, ఫార్మా ఇవే మేజర్గా ఉంటాయి అక్కడ. అక్కడున్న మన వాళ్ళు కూడా వినియోగిస్తూ ఉంటుంటారు. అయితే అక్కడ సీన్ మారిందల్లా ఏంటి అంటే వీటి మీద మాత్రం ఫార్మా వాటి మీద మాత్రం ట్యాక్సులు ఎక్కువగా పడాల, ఏదో కొన్నిటి మీద మాత్రం పడ్డాయి. అందుకనే ఫార్మా మ్యాక్సిమం జరిగిపోతుంది. అట్లాగే కంప్యూటర్లు ఇట్లాంటి వాటి మీద కూడా పడలేదు. వాళ్ళకి అవసరమైన వాటి మీద మాత్రం టారిఫ్లు బాధల, అవసరం లేనటువంటి వాటి మీద బాతున్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి నిన్నో మొన్నో మళ్ళీ తేడా రాబోతోంది అనుకుంటున్నటువంటి సందర్భంగా షేర్లు డౌన్ అవుతున్నాయి అనుకుంటున్నటువంటి సందర్భంలో దుబాయ్ వచ్చి భారతదేశంలో పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించింది. జాయింట్ వెంచర్ కిందన పెడుతున్నట్టు ప్రకటించింది. ఏంటది? మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్. మన విశాఖపట్నంలో ఎప్పుడో ఉంది, అట్లాంటిది భారతదేశంలో మరింత ఎక్స్పాండ్ చేసేటట్టు. అంటే ఇది మన ఇంజెక్షన్ సూది దగ్గర నుంచి ఎక్స్రే మిషన్స్ దాకా, స్కానింగ్ మిషన్స్ దాకా తయారు చేసేటటువంటి అది పెట్టడానికి ముందుకు వచ్చింది. తద్వారా దుబాయ్ రాగానే ఒక్కసారి మళ్ళీ ఆ షేర్స్ పెట్టుబడులు పెరిగిపోయినాయి.